ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ లో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 2,000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. బల్దియా అధికారులు 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 2,038 కోట్ల 48 లక్షల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. ఇక గత ఫైనాన్షియల్ ఇయర్ తో పోలిస్తే 121 కోట్లు ఎక్కువ వసూలయ్యాయి. అత్యధికంగా ఖైరతాబాద్ జోన్లో 530 కోట్ల ట్యాక్స్ వసూలు కాగా అతి తక్కువగా చార్మినార్ జోన్లో 150 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. గచ్చిబౌలి భూ వివాదంపై బీఆర్ఎస్ బీజేపీవి డ్రామాలాడుతున్నాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అనవసరంగా వారు లేనిపోని రాద్ధాంతం చేసి హడావిడి చేస్తున్నారన్నారు. ఇక భూ బదలాయింపుపై ఒప్పందాలు క్లారిటీగా ఉన్నాయన్నారు. 400 ఎకరాలపై 2004లో ప్రభుత్వం హెచ్సీయూ మధ్య ఒప్పందం ఉందన్నారు. వర్సిటీ ప్రభుత్వం మధ్య పరస్పర భూ మార్పిడి అగ్రిమెంట్ జరిగిందన్నారు పీసీసీ చీఫ్. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీకి 2,500 ఎకరాలు ఆమె హయాంలో జరిగినటువంటి సందర్భం. అసలు విషయాలకు వెళ్తే 2014లో మిత్రులారా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆనాడు కేటీఆర్కి బినామీగా ఉన్నట్టు రామేశ్వరరావు కన్ను ఈ భూముల మీద పడింది. అయితే అప్పటి భూముల విషయం కోర్టు పరిధిలో ఉండటంతో అదే సర్వే నంబర్లో 25లోని భూమిలో 50 ఎకరాలకు సంబంధించి నడుస్తున్న లీగల్ పంచాయతీని కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అక్కడున్న వీరి వ్యక్తులతో మాట్లాడి దాన్ని సెటిల్ చేసినటువంటి పరిస్థితి. కేటీఆర్ గారు రంగంలో దిగి సెటిల్ చేసిన 50 ఎకరాలు ఎక్కడిది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర హయాంలో రద్దు చేసినటువంటి భూముల్ని, అది కోర్టు వివాదాల్లో ఉండగా దీనికి బదులుగా ఇంకొక 400 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ కేటాయించడం జరిగింది. 25 సర్వే నంబర్లో 530 ఎకరాల 28 గుంటల భూమిని హెచ్సీయూ షేర్లింగంపల్లి మండల కార్యాలయం స్వాధీనం చేసుకుంది. ఎప్పుడు ఎస్సీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సందర్భం. దానికి బదులుగా 400 ఎకరాల భూమి వారికి మరి హెచ్సీయూకి ఇచ్చినటువంటి సందర్భం. దీని బదులుగా షేర్లింగంపల్లి మండలం గోపల్లి గ్రామంలో సర్వే నంబర్ దీనికి ఆనుకొని 36లోని 195 ఎకరాలు 36 గుంటలు, సర్వే నంబర్ 37లో 255 ఎకరాలు, సర్వే నెంబర్ 397లో 16 ఎకరాలు ఇవన్నీ కూడా హెచ్సీకి బదిలీ చేయడం జరిగింది. గోపన్నపల్లి షేర్లింగంపల్లి గోపన్నపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36లో 191 ఎకర్స్ 36 గుంటాస్, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాల 20 గుంటలు, మొత్తం 397 ఎకరాల 16 గుంటల భూమిని అదే రోజు యూనివర్సిటీకి బదిలీ చేయడం జరిగింది. దీనికి కూడా అప్పటి రిజిస్ట్రార్ వై నరసింహులు షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారి సంతకాలు చేశారు. ఐఎంజీ భరత్కి ఇచ్చిన భూమి కోర్టులో కొట్లాడింది ఎవరండి? ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూమి కేటాయిస్తే దాని మీద కోర్టు కేసు వేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ స్వాధీనం చేసుకుంటుంది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. యూనివర్సిటీ భూములో మైహోం వేగంగా నిర్మించి 100 కోట్లు సంపాదించినప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి అవి యూనివర్సిటీ భూములని, పర్యావరణం దెబ్బతింటుందని గుర్తుకు రాలేదా? నిద్రపోతున్నారా? లేక ఇంకేమైనా లోపాయకారిగా జరిగిందా? ఎందుకు మీరు ఆనాడు మాట్లాడలేదు? మై హోమ్ విహంగా కట్టింది కూడా యూనివర్సిటీ భూమిలోనే. నేను కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి సూచిస్తా ఉన్నా, ఫస్ట్ మీరు మై హోమ్ విహంగా దగ్గరికి వెళ్ళి సర్వేర్స్ తీసుకెళ్ళి ఈ భూమి ఎక్కడ కట్టి, ఈ భవనం ఎక్కడ కట్టారు, ఏ భూమిలో ఉంది, దీనికి రోడ్ ఎట్లా ఇచ్చారు, అప్పుడు మీరెందుకు కళ్ళు మూసుకున్నారు? ఇవన్నీ కూడా స్పష్టత ఇవ్వాలి. హైదరాబాద్ చుట్టూన్న భూములు కొన్ని వేల ఎకరాలు కాజేసిన మీరు, మీకు వంతపాడే మీకు బినామీలుగా ఉన్నటువంటి ఎన్నో కంపెనీలకి భూములు బదలాయించిన మీరు, తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తును దోచిన మీరు ఇవాళ హెచ్సీయూ భూముల గురించి మాట్లాడే అర్హత లేకు నీకు. హెచ్సీయూ భూములపై బీజేపీ బీఆర్ఎస్లు లేని ప్రేమను చూపిస్తున్నాయన్నారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. అప్పటి ప్రభుత్వం యూనివర్సిటీ పరస్పర ఒప్పందంతోనే భూ బదలాయింపు జరిగిందన్నారు. ఇక కంచి గచ్చిబౌలిలో సర్వే 25లో 2004లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నట్టు అప్పటి హెచ్సీయూ రిజిస్ట్రార్ సంతకం చేశారన్నారు. దానికి బదులుగా ప్రభుత్వం 397 ఎకరాలు ఇస్తున్నట్టు సంతకం చేసిందన్నారు. ఇక సర్వే నంబర్ 25లో బీఆర్ఎస్ హయాంలో మైహోం విహంగాకు 25 ఎకరాలు అప్పగించారన్నారు. అప్పుడు ప్రభుత్వ భూమి
భూమిలోనే మై హోమ్ విహంగ నిర్మాణాలు చేపట్టిందన్నారు బల్మూరి. మై హోమ్ విహంగాకు 25 ఎకరాలు అప్పగించినప్పుడు కేటీఆర్ కు పర్యావరణం గుర్తుకు రాలేదా అన్నారు. అప్పుడు వ్యక్తిగత స్వార్థం కోసమే ప్రభుత్వ భూమిని మై హోమ్ విహంగాకు కట్టబెట్టారని మండిపడ్డారు వెంకట్. ఇక హైదరాబాద్ మై హోమ్ విహంగా దగ్గర విద్యార్థులతో ఆందోళన చేపట్టారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బీజేపీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్థి నేతలు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, 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 బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, బీజేపీ బీఆర్ఎస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన అపారమైన ప్రేమ ఉన్నట్టు కల్వకుంట్ల తారక రామారావు గారు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ యొక్క గచ్చిబౌలికి వెళ్ళిన సూటిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, బీజేపీ పార్టీ నాయకులకి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నా. ఇదే సర్వే నెంబర్ 25కి సంబంధించి, కంచె గచ్చిబౌలికి సంబంధించి దీని పరిధిలో ఉన్న ఇదే ల్యాండ్ పరిధిలో ఉన్నదానికి ఏదైతే ఈరోజు మాట్లాడుతున్న మీరెవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ ఇద్దరికి అనుసంధానంగా ఉన్న వ్యక్తి కోసము, ఆ వెల్ఫేర్ కోసము, ఆ మై హోమ్ వెల్ఫేర్ కోసము మీరు ఇక్కడున్న మై హోమ్ విహంగాకి 25 ఎకరాలు కట్టబెట్టినప్పుడు, ఏదైతే పర్మిషన్ ఇచ్చినప్పుడు, హైరైజ్ బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఆ సంబంధించిన అపార్ట్మెంట్ కట్టనీకి పర్మిషన్తో పాటు రోడ్డు ఫెసిలిటీ లేకపోతే కేవలము మై హోమ్ కోసము ఈరోజు 100 ఫీట్ రోడ్డుని కూడా మీరు వేసిన మాట వాస్తవమా కాదా? మరి 25 ఎకరాలు ప్రైవేట్ డిస్ప్యూట్లో ఉన్నప్పుడు ఆ పంచాయతీని కల్వకుంట్ల తారక రామారావు తెంపి మై హోమ్ రామేశ్వరరావుకి కట్టబెట్టినప్పుడు ఆ రోజు ఇదే కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి ఏదైతే మూటలు ముట్టలేదా? ముట్టకపోతే ఆ రోజు ప్రశ్నించని మీరు, ఆ రోజు నోరు మెదపని మీరు, ఆ రోజు మాట్లాడని మీరు, ఈరోజు ఏదైతే బిల్లీరావుకి ఇచ్చిన 400 ఎకరాల పైన తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితోటి, బాధ్యతతోటి ఒక వ్యక్తులకి ఇది లాభం చేకూర్చొద్దు, ఇది తెలంగాణ రాష్ట్ర సంపద, తెలంగాణ రాష్ట్ర సొమ్ము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వము న్యాయ పోరాటం చేసి హైకోర్టులో, సుప్రీంకోర్టులో దీనిపైన కొట్లాడి ఈరోజు న్యాయ పోరాటం చేసి గెలుచుకొని ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి సాధించుకొని తీసుకొని వస్తే ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఆ 400 ఎకరాలు కూడా బిల్లీరావుకో ఇంకెవరికో వాళ్ళు గెలుస్తే మళ్ళీ దీన్ని ప్రభుత్వ సంక్షేమం కోసం కాకుండా మై హోమ్కి మీరు 25 ఎకరాలు ఇచ్చినట్టు ఆ 400 ఎకరాలు కూడా ఇతరుల వ్యక్తిగత ఒక వెల్ఫేర్ కోసం ఉపయోగపడాలనే ఒక మీ చీకటి కోణం వాస్తవమా కాదా? 2 రోజులుగా కొనసాగిన హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య వివాదానికి మొత్తానికి శుభం కార్డ్ పడింది. ఎస్ఆర్హెచ్ సహకరిస్తామని హెచ్సీఏ తెలిపింది. కానీ ఈ వివాదం సీఎం రేవంత్ వరకు వెళ్లడంతో ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. దీంతో వారి సక్రమంగా విచారణ జరుపుతున్నారు. కానీ తమ మధ్య వివాదం లేదని ఇరు వర్గాలు ప్రకటించడంతో విజిలెన్స్ విచారణ ప్రశ్నార్థకమైంది. హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య వివాదం ముగిసింది. పీసీసీఐ ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ ట్రైపార్టీ ఒప్పందం మేరకు పనిచేసేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. పాత ఒప్పందం ప్రకారం స్టేడియం సామర్థ్యంలో 10% కాంప్లిమెంటరీ పాసులు కేటాయింపునకు నిర్ణయించారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు విజయవంతం చేసేందుకు ఎస్ఆర్హెచ్ కు సహకరిస్తామని హెచ్సీఏ ప్రతినిధులు ప్రకటించారు. ఇక్కడితో ఈ వివాదం ముగిశాయని ఇరు వర్గాలు జాయింట్ ప్రకటన చేశారు. అంతకుముందు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ మెయిల్ పంపింది. సమస్యను పరిష్కరించుకుందామని సూచించింది. టికెట్ల విషయంలో హెచ్సీఏ తమను బెదిరించిందని ఎస్ఆర్హెచ్ ఆరోపించడంతో తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఈ విషయంపై సీఎం సైతం స్పందించారు. విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దీంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి చివరికి ఇవాళ ఇరు వర్గాల సమావేశమై జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య టికెట్ల వివాదంపై విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ అధికారుల విచారణ జరిపారు. ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ మధ్య జరిగిన ఈమెయిల్స్ ని చెక్ చేశారు. ఐపీఎల్ కు ముందు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలపై విచారించారు అధికారులు. గత 2 సంవత్సరాలుగా హెచ్సీఏ చేపట్టిన రెన్యువేషన్స్, వాటికి సంబంధించిన లెక్కలను పరిశీలించారు అధికారులు. ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ మధ్య ఐపీఎల్ కు ముందు జరిగిన ఒప్పందాలకు సంబంధించి రికార్డ్స్ ను పరిశీలించారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తమ సిబ్బందిపై బ్లాక్ మెయిల్, బెదిరింపులకు పాల్పడుతున్నారని సన్ రైజర్స్ ఆరోపించడంతో ఇది వివాదాస్పదమైంది. చర్చలు సఫలం కావడంతో ఇక ఐపీఎల్ సక్సెస్ పై దృష్టి పెట్టారు ఇరు వర్గాల ప్రతినిధులు. రంగారెడ్డి జిల్లా కంచగచ్చిబౌలిలోని భూములను అమ్మి వేల కోట్లు దండుకోవాలనుకోవడం సరికాదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాలపై హైకోర్టులో కేసు నడుస్తుందని వివరించారు. ఓ ఎన్జీఓ దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిందన్నారు సంజయ్. ఇక కోర్టులో కేసు ఉన్న విషయం తెలిసి కూడా భూముల చదును పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతుందని విమర్శించారు. చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతుందని మండిపడ్డారు. తెలంగాణలో వ్యవసాయం లాభసాటిగా జరిగేందుకు రిటైర్డ్ వ్యవసాయ ఉద్యోగులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఇక తెలంగాణ వ్యవసాయ మహోత్సవం 2025 కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు. అగ్రి హార్టికల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వ్యవసాయ ప్రదర్శన జరగనుంది. ఇక రాజకీయాలకు అతీతంగా వ్యవసాయ కమిషన్ పనిచేస్తుందన్నారు కోదండరాం. వరి పంట మీదనే అందరి దృష్టి ఉంది. కానీ ఆ రోజులలో పంట పండించిన మన పూర్వీకులు సాంప్రదాయ పంటలన్నీ కూడా పండించారు. సాంప్రదాయ పంటలలో ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, చివరికి చెరుకు, పొగాకు దగ్గర నుంచి కుసుమలు, నువ్వులు, ఒకటేమిటి పసుపు, ఇట్లాంటి పంటలన్నీ కూడా పండించిన ఈ తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయ పంటలు మెల్లమెల్లగా తెరమరుగైపోతున్నాయి. మొన్న ఈ మధ్యన మేము కమిషన్ అంతా కూడా కలిసి నిజామాబాద్లో పసుపు రైతులు వాళ్ళు పండించిన పంటలు పొలాలలో చూసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఈతి బాధలు తగ్గలే. అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి పెరిగింది, మార్కెట్కి పోతే ధర రావట్లేదు. గ్రామాలలో ఉపాధి హామీ పథకం వల్ల కూలీలు దొరకక, పంట కోయడానికి ఆధునిక యంత్రాలు లేక, చివరికి పసుపు భూమి నుంచి తీసిన తర్వాత దాన్ని ఉడకబెట్టడానికి కూడా ఇంకా కట్టెలు వాడుతున్నారంటే మనం ఎక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ వార్ కొనసాగుతుంది. స్థానిక ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేటర్ల మధ్య ఫైట్ నడుస్తుంది. జీహెచ్ఎంసీ ద్వారా తాము తెచ్చిన నిధులతో చేపట్టిన పనులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నిస్తున్నారు స్థానిక కార్పొరేటర్లు. ఇక అధికారిక కార్యక్రమాలకు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదంటున్నారు. అధికారులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానిక కార్పొరేటర్లు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ పంచాయతీ రచ్చకెక్కింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల విషయంలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా శంకుస్థాపనలు చేస్తుండటంతో అవే పనులకు తిరిగి కార్పొరేటర్లు మరోసారి శంకుస్థాపనలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేసే పనులకు కమిషనర్ అధికారుల చుట్టూ తిరుగుతూ నిధులు రిలీజ్ చేయించుకుని తమ డివిజన్లలో అభివృద్ధి పనులు చేస్తుంటే ఎలాంటి సమాచారం లేకుండా ఎమ్మెల్యే వచ్చి ప్రారంభించి వెళ్తున్నాడని వాపోతున్నారు స్థానిక కార్పొరేటర్లు.
ఇవాళ ఉదయం వనస్థలిపురం డివిజన్లో వాటర్ బోర్డు చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. యూజీడీ డ్రైనేజ్ లైన్ కోసం వాటర్ బోర్డు ఎండీని కలిసి నిధులు కేటాయించాలని తిరిగానని, తీరా 55 లక్షలు రిలీజ్ అయ్యాక తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి. గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లో ఎఫ్సిఐ కాలనీ, ఆర్టీసీ కాలనీకి డ్రైనేజ్ యూజీడీ డ్రైన్ లైన్ 55 లక్షలకు ఎండి గారి దగ్గరికి వెళ్ళి నేను శాంక్షన్ తీసుకొస్తే పొద్దున వచ్చి ఎవరికి చెప్పకుండా దొంగలాగా టెంకాయ కొట్టుకుపోయినట్టు సుధీర్ రెడ్డి, నీకు ఈ రోజన్నా కనీసం ప్రజల మీద, నాయకుల మీద ఖచ్చితంగా అభిమానం ఉంటే, ఏ మాత్రం ప్రజాస్వామ్యం మీద అభిమానం ఉంటే, ప్రజాస్వామ్యమైన నమ్మకం ఉంటే, నువ్వు నాలాగా ఒక లెటర్ తీసుకొచ్చి చూపించి నువ్వు ఒక లారీ టెంకాయలు కొట్టుకున్నా నేను మాట్లాడనని విజ్ఞత వదిలేస్తున్నా. ఈ రోజు చెప్తున్నా, నువ్వు కొట్టిన టెంకాయ, నువ్వు ఏదైతే పని స్థాపించినావు టెంకాయ కొట్టినావని నేను మళ్ళా పోయి కొట్టను. నీలాగా చిల్లర శాస్త్రాలు చేయను. నేను ఇగో ఇదే లెటర్ ప్యాడ్ మీద, నా లెటర్ ప్యాడ్ మీద ఎండి దగ్గర శాంక్షన్ చేపించిన మాట వాస్తవా కదా, బహిరంగ చర్చగరా. నిన్న మన్సూరాబాద్ లోని కమ్యూనిటీ హాల్ ను తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారన్నారు కార్పొరేటర్ నరసింహారెడ్డి. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ కార్పొరేటర్ నరసింహారెడ్డి తన అనుచరులతో కలిసి వెళ్లి కమ్యూనిటీ హాల్ ని మరోసారి ప్రారంభించారు. గతంలో ఇలాగే ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించకపోతే జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్ కి కంప్లైంట్ చేశారు బీజేపీ కార్పొరేటర్లు. అయినా కూడా ఎమ్మెల్యే తీరు మారడం లేదు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు రాని, కేంద్ర ప్రభుత్వం నిధులు రాని, ఇంకే నిధులు రాని, కళ్యాణ లక్ష్మిలు, షాదీ ముబారక్లు, లేకపోతే చిన్న చిన్న జిహెచ్ఎంసీ నుంచి ఏదైనా ఓ చెత్త డబ్బు వస్తే కూడా ఎమ్మెల్యేలే పెత్తనం చేశారు. ఇవాళ నగరంలో కట్టే ట్యాక్సులు, ప్రజలు కట్టిన ట్యాక్సులతోటే ఈ నగరంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇంకా వాళ్ళు దౌర్జన్యం ప్రజల మీద చేస్తున్నారు, కార్పొరేటర్ల మీద చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే పొద్దున 6 గంటలకు ఇనాగ్రేషన్లు పెట్టేసి కార్పొరేటర్లను పిలువరు, చేయరు. గతంలో ఎన్నోసార్లు కౌన్సిల్లో మేము చెప్పినాం, అడ్డ మీద కూలీలాగా చేస్తున్నారు, ఇప్పుడైనా మారాలని. మేయర్ గారు 2 ఏళ్ల నుంచి చెప్పుకున్న అధికారులు మారతలేరు, అదే మేయర్ గారు కూడా చెప్పి నేను తంగ అయిపోయినా అని చెప్పి ఇప్పుడు నామే నెత్తినోరు ముట్టుకొట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో పలు బ్యూటిఫికేషన్ పనులు పూర్తయినా ప్రారంభించట్లేదంటున్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. అధికారులను అడిగితే జిల్లా ఇన్ఛార్జి మంత్రి వచ్చేదాకా ప్రారంభించబోమని చెప్తున్నారంటున్నారు. త్వరలో ఆయా పార్కుల గేట్లు పగలకొట్టి మరీ వాటిని ప్రారంభిస్తామని చెప్తున్నారు. స్థానికంగా తాను ఎమ్మెల్యే కాబట్టి అభివృద్ధి పనులు తానే ప్రారంభిస్తానని అంటున్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి కావటం, కార్పొరేటర్లు బీజేపీ, కాంగ్రెస్ కి చెందిన వాళ్లు ఉండటంతో ప్రోటోకాల్ సమస్యలు వస్తున్నాయంటున్నారు అధికారులు. ఆర్టీసీ కార్గో సేవలు తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందాయి. ప్రైవేట్ ట్రావెల్స్ తో పోల్చితే టీజీఎస్ ఆర్టీసీ తక్కువ ధరకే వేగవంతమైన సేవలు అందిస్తుంది. ఇంటి దగ్గరికే పార్సిల్ డెలివరీ, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తుంది. మొదట్లో డిపోలకే పరిమితమైన కార్గో సేవలు ఇప్పుడు గ్రేటర్లోని 24 డిపోల్లో 50కు పైగా సెంటర్లకు విస్తరించాయి. అయితే కొందరు పార్సిల్స్ పిక్ చేసుకోకపోవడంతో 2 ఏళ్ల నుంచి కార్గో పార్సిల్ సెంటర్లో పార్సిల్స్ పేరుకుపోతున్నాయి. అందుకు సంబంధించి మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న టీజీఎస్ ఆర్టీసీ ఇటు కార్గో సేవలపైన కూడా దృష్టి పెట్టి దాదాపు 2020 నుంచి కూడా ఇటు వస్తువులను ఇంటి వద్దకే డెలివరీ చేస్తోంది. అయితే ఈ సేవలకు సంబంధించి ప్రజెంట్ కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ప్రజెంట్ ఈ కార్గో సేవలకు సంబంధించి పార్సెల్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గడంతో ఇటు గోడౌన్స్లో వివిధ ప్రోడక్ట్స్ అయితే పేరుకుపోతున్నాయి. దీంతో ఇటు అధికారులు కూడా ఏం చేయలేక తల్లలు పట్టుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రజెంట్ మనం జేబీఎస్లో ఉన్నాము. ఇక్కడ ఇది తెలంగాణలోనే అతిపెద్ద కార్గో పార్సిల్స్ తీసుకోవడం కావచ్చు, డెలివరీకి సంబంధించి ఇక్కడ నుండే సేవలన్నీ కూడా కొనసాగుతాయి. ప్రజెంట్ చూడొచ్చు, ఇక్కడ జేబీఎస్కి సంబంధించిన గోడౌన్స్లో ఉన్నాము. వివిధ వస్తువులు అంటే పేపర్స్ దగ్గర నుంచి రైస్ బ్యాగ్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఐటమ్స్, వివిధ రకాల వస్తువులను ఇటు ఆర్టీసీ బస్సుల్లో వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ గోడౌన్లో అయితే రోజువారీ పార్సిల్స్కి సంబంధించి వెళ్ళే వాటితో పాటు కొన్ని నెలల నుంచి కూడా ఇక్కడే పేరుకుపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులు కూడా ఇటు వేలంపాట నిర్వహించి ప్రతి 2-3 నెలలకు ఒకసారి కూడా ఈ ప్రోడక్ట్స్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అయితే ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు, జేబీఎస్లో చాలా 2-3 ఏళ్ల నుంచి కూడా పేరుకుపోయిన వస్తువులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ అధికారులతో కూడా మాట్లాడదాం.
కార్గోకి సంబంధించిన వెంకటరమణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ ఇటు ఆదాయం వస్తుందని ఈ సేవలను కూడా ప్రారంభించి ఇటు ప్రైవేట్ వాళ్ళతో పోటీగా చేస్తున్నారు కదా, ప్రజెంట్ ఎందుకు సార్ ఇంత ప్రోడక్ట్స్ ఇక్కడ మిగిలిపోయాయి, ఎందుకు తీసుకెళ్ళట్లేదు, ఏంటి కారణం? పర్ డే ఒక 600 పార్సల్స్ బుక్ అవుతాయండి. తర్వాత 1000 పార్సల్స్ వివిధ జిల్లాల నుంచి కానీ వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటాయి. ఇవన్నిటిని ఇక్కడ సిటీ ట్రాన్స్షిప్మెంట్ నుంచి మేము చేరవేస్తుంటాము వివిధ ప్లేసెస్కి. తర్వాత ఇవి ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ రెస్పాండ్ కాకపోవడం వల్ల ఈ విధంగా ఈ జాప్యం జరిగింది. ఇది వాళ్ళకు 4-5 సార్లు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ కాకపోవడం, మరియు మా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకు ఫోన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆ రెస్పాండ్ కాకపోవడం వల్ల ఇలా మిగిలినాయి. మేము మొన్న 27th, 28th, 29th మేము వేలంపాట చేయడం జరిగింది. అందులో ఒక 94 పార్సల్స్ వేలం వేయడం జరిగింది. అందులో 98,000 మాకు ఆదాయం వచ్చింది. ఇందుకొరకు మళ్ళీ నెక్స్ట్ ఒక 10 డేస్లో కూడా మేము యాక్షన్ చేయడానికి మా కమిటీ ఒకటి ఉంది. ఆ కమిటీ విధి విధానాలతోటి మేము మళ్ళీ యాక్షన్కు వెళ్ళేటప్పుడు పత్రికా ప్రకటన కూడా చేస్తాము. మళ్ళీ కస్టమర్స్ అందరికీ ఫోన్లు చేస్తాము. ఫోన్లు చేసిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ని బట్టి మేము మళ్ళీ ఈ వేలంపాట వేయటం జరుగుతుంది. కానీ ఇవన్నీ ఇలా ఉండడానికి కారణం అంటే వాళ్ళ రెస్పాన్స్ లేకపోవడం, ఫోన్లు చేసినా రాకపోవడం వల్ల ఈ విధంగా ఉండడం జరిగింది. సార్ మీరు చెప్పండి, ముఖ్యంగా ఆర్టీసీలో తక్కువ ధరకే ఇటు ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్నారు, అయినా కూడా పబ్లిక్ నుంచి కొంత రెస్పాన్స్ రావట్లేదని వినిపిస్తోంది. ఎందుకు, ప్రధాన కారణం ఏంటి, వాళ్ళ వస్తువులు ఎందుకు తీసుకెళ్లట్లేదు? ఆర్టీసీ హోమ్ డెలివరీ అని హైదరాబాద్ సిటీ జంట నగరాల్లో కొత్తగా ఇంప్లిమెంట్ చేసినాం. ఇది మాత్రం సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అంటే జిల్లాల నుంచి వచ్చే ప్రతి కస్టమర్ వాళ్ళు బుక్ చేసిన పార్సల్ని హోమ్ డెలివరీ ద్వారా ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ డే 24 గంటల్లో వాళ్ళకు సత్వరంగా అందించే ఏర్పాటు నడుస్తుంది. అది సక్సెస్, దానిలో ఏ లోపం లేదు. ఈ డెలివరీ కాకుండా మిగిలిపోయిన పార్సల్లో కొంత ఏ రకమైన సమస్యలు ఉన్నాయంటే కస్టమర్స్కి వాళ్ళు బుక్ చేసే వ్యక్తి అవతల ఏ పార్టీ అయితే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడో వాళ్ళకు సరైన కమ్యూనికేషన్ లేకపోవడం ఒకటి. లేకపోతే వ్యాపారస్తులు కూడా వీళ్ళకు తెలియకుండా వాళ్ళు పంపడము, వాళ్ళకు రిమైండర్ లేకుండా వీళ్ళు రావడము, లేకపోతే క్యాన్సిల్ చేసుకొని రిటర్న్ పంపడము. దీంట్లో ఇక్కడ మిగిలిపోయిన పార్సల్ అలాంటివే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక కస్టమర్ బుక్ చేసి మంచిర్యాల పంపిణీ అనుకుందాం, ఆయన అక్కడ నాకు వద్దు ఈ ఐటమ్ అని చెప్పి మళ్ళీ రిఫండ్లో రిటర్న్ పంపించేస్తాడు. వీళ్ళకు ఇంటిమేషన్ ఇవ్వడు, అది మిగిలిపోతుంది. మేము 2 సార్లు 3 సార్లు రిమైండర్లు ఇస్తూ ఉంటాం. ఆ రిమైండర్లో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. హైదరాబాద్లో దాదాపు 24 డిపోల్లో ఉన్న కార్గో పార్సిల్కి సంబంధించి ఇటు రిసీవ్ చేసుకోవడంతో పాటు ఇక్కడ నుంచి ప్రోడక్ట్స్ని సేఫ్గా కూడా డెలివరీ చేస్తున్నారు. అయితే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాప్ లాకింగ్ వల్ల కూడా ఇట్లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దాని ద్వారానే గత 2-3 ఏళ్ల నుంచి కూడా పేరుకుపోయిన ప్రధానమైన వస్తువులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, వివిధ క్లాత్కి సంబంధించిన మెటీరియల్స్ లాంటి చాలా ఐటమ్స్ కూడా ఇట్లాంటి మేజర్ సెంటర్స్లో ఉన్నాయని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే బుకింగ్ చేసి డెలివరీ చేస్తారో వాళ్లకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇది ప్రజెంట్ జేబీఎస్లో కార్గో సేవలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ వినోద్తో హరిత, V6 న్యూస్, జేబీఎస్ నుంచి. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీకి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. దేశ చరిత్రలోనే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తుంది. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని రేషన్ దుకాణాల్లో డీలర్లు అందించనున్నారు. ఇక దీంతో లబ్ధిదారులు రేషన్ షాపుల ముందు బారులు తీరారు. తమది పేదల ప్రభుత్వం అన్నారు షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీరులపల్లి శంకర్. సంపన్నులు తినే సన్నబియ్యం పేదలకు అందిస్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని 6 మండలాల్లో సన్నబియ్యం పంపిణీ చేపట్టారు. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తుండటంతో వాటిని బయటకు అమ్ముకుంటున్నారన్నారు. ఇక నుంచి రేషన్ షాపులపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు శంకర్. రేషన్ కార్డు మీద సన్నబియ్యం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ నేతలు, ప్రజలు. హైదరాబాద్ నాచారంలో సీఎం ఫోటోకు పాలాభిషేకం చేసి సన్నబియ్యం పంపిణీ చేశారు. పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం సంతోషంగా ఉందన్నారు నేతలు. కాంగ్రెస్ సర్కార్ సంక్షేమ పథకాల అమలును చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ గత 10 ఏళ్ల నుంచి ఒక రేషన్ కార్డు అని బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇవాళ మా ప్రభుత్వం చేసిన పనులకు ఓర్వలేక ఒక రాంగ్ ప్రచారం చేస్తుంది. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, యూట్యూబ్లలో గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే పాత వీడియోలు తీసుకొచ్చి కేసీఆర్ గారికి అటాచ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకమైన రాజకీయం చేయడం కొంచెం ఆపుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 10 ఏళ్లలో ఏం చేయని బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీసీలకు 42% కావచ్చు, ఎస్సీ వర్గాలకు ఆమోదించడం జరగవచ్చు. ఇవాళ
దేశంలో అనిగిరివనేరు కానీ రైతుల పట్ల 18,000 కోట్లు ఒకటేసారి రుణమాఫీ చేయడం ఏదైనా పార్టీ ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నా. హైదరాబాద్ కుకట్పల్లిలో రేషన్లో సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షేరి సతీష్ రెడ్డి. గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. గరీబీ హఠావో బాటలోనే రేవంత్ సర్కార్ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు షేరి సతీష్ రెడ్డి. కార్యక్రమంలో కుకట్పల్లి సీనియర్ నేతలు పాల్గొన్నారు. దొడ్డు బియ్యం తినలేక దోశ, ఇడ్లీ, ఇతర వంటకాలకు పిండి కోసం వాడుకున్నామని చెబుతున్నారు లబ్ధిదారులు. ఇన్నాళ్ళు దొడ్డు బియ్యం తినలేక ఎక్కువ ధర పెట్టి బయట కొనాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు బియ్యం కొనే బాధ తప్పిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సన్న బియ్యం ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు బయట కొనే అవసరం లేదు, మా ఖర్చు కూడా తగ్గింది. 2,000 పెట్టి బ్యాగ్ కొనవలసి వస్తుండండి. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. అవి అలానో ఇలానో తినేటోళ్ళము. ఇప్పుడు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. సన్న బియ్యం అయితే ఇప్పుడు ఇయ్యాలో వస్తున్నాయి, కానీ ఫస్ట్ దొడ్డు బియ్యం వస్తుండే, తినడానికి కష్టం ఉంటుండే అండి. పైసలు లేకుండా కొద్దిగా పైసలు తీసి కిరాణీ షాప్లో పోయి తేవాలి. అది అయితే ఇప్పుడు అయితే సన్న బియ్యం అంటే చాలా హ్యాపీ. తెచ్చే అవసరం లేదు, కొనుక్కునే అవసరం లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు దొడ్డు బియ్యం ఇస్తుండ్రి, వాళ్ళకి ఇబ్బంది వచ్చిండ్రి, తినకుండా ఇది చేస్తుండ్రు, అమ్ముతుండ్రి. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు, బాగా మహిళలు చాలా సంతోషపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దొడ్డు బియ్యం బదులు సన్నాలు ఇవ్వడం వల్ల బయట కొనే బాధ తప్పిందంటున్నారు. సన్న బియ్యం కొనే డబ్బులు మిగులుతాయంటున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం జరిగింది. హౌస్ కీపింగ్, సూపర్వైజర్ ఉద్యోగాల పేరుతో అమాయక జనాలను మోసం చేశారు లక్కీ సెక్యూరిటీస్ అనే సంస్థ ప్రతినిధులు. ఒక్కో మహిళ నుంచి 2,000 నుంచి 7,000 వరకు వసూలు చేశారు. నకిలీ ఐడీ కార్డులు ఇచ్చి ఉద్యోగం వచ్చిందని చెప్పారు. జాయినింగ్ ఎప్పుడని మహిళలు ప్రశ్నించగా నెల రోజుల నుంచి మొహం చాటేస్తున్నారు సదరు సంస్థ ప్రతినిధులు. ఇక మోసపోయామని గమనించిన మహిళలు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శాలరీతో పాటు మీకు పిఎఫ్ కూడా వస్తుంది, అప్పటి నుంచి వస్తుంది. ఈ 2 months రాదు, మీకు 2 నెలలు రాదు. ఎప్పుడైతే మీకు అకౌంట్ వస్తుందో, అకౌంట్ వచ్చిన తర్వాత నుంచి మీకు పిఎఫ్ వస్తుంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, దుండిగల్ మున్సిపాలిటీలో డెంగూ జ్వరాలు ప్రజలను భయపెడుతున్నాయి. మల్లంపేట రామచంద్రయ్య కాలనీలో 15 రోజులుగా ఇండ్ల మధ్యలో మురుగునీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నివాసాల మధ్య డ్రైనేజ్ పొంగి ప్రవహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. మున్సిపల్ కమిషనర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మలేరియా, డెంగూ జ్వరాలతో వృద్ధులు, చిన్నారులు హాస్పిటల్ పాలవుతున్నారని చెబుతున్నారు. ఇక మున్సిపల్ ఉన్నతాధికారులు పట్టించుకొని మురికి కూపంగా మారిన తమ కాలనీలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు స్థానికులు. మంజు వైన్స్ బ్యాక్ సైడ్ 290 సర్వే నెంబర్, 294 సర్వే నెంబర్ మాది. దీంట్లో గత 5 సంవత్సరాలు బట్టి డ్రైనేజ్ వాటర్ వస్తూనే ఉంది. ఇక్కడ లోకల్ నాయకులు వీళ్ళందరూ కలిసి కూడా 50 లక్షల రూపాయలు పెట్టి ఇదంతా బాగు చేసామని చెప్పేసి కనీసం ఒక కిలోమీటర్ దూరం కూడా పైప్ లైన్ వేయకుండా ఈ మహా అయితే ఒక 1/2 కిలోమీటర్ లోపు పైప్ లైన్ వేసి 50 లక్షల్లో పెట్టే గ్రాంట్ శాంక్షన్ చేయించుకున్నారు. దానికి కానీ ప్రాబ్లం మటుకు సాల్వ్ చేయలేదు. ఊరగా వాళ్ళు టెంపరీగా చేసి అక్కడ వదిలేశారు. ఈ వెనక ఉన్న ఫ్లాట్లో ఓనర్స్ అందరూ కలిసి ఆ డ్రైనేజ్ ఎక్కడైతే ఆగిందో అక్కడ మొత్తం క్లోజ్ చేయడం వల్ల ఈ పైప్ లైన్లోంచి వచ్చే వాటర్ ఎటు పోలేక మాన్యువల్ బయట నుంచి మా ఇళ్లలోకి వచ్చేసి ఇప్పుడు మేము గత 15 రోజుల నుంచి ఇదే వాటర్లో ఉంటున్నాము. కమిషనర్ గారికి నిన్న లెటర్ ఇస్తే మేము చేస్తాం, మా దృష్టిలో ఉంది అంటున్నాడు. కానీ మీరు ఇంత ఇబ్బందిగా ఉన్నారా, మీరు వచ్చి చూసిన పాపన బాలేదు. చూడండి ఎంత వాటర్ వచ్చింది, లోపల మొత్తం ఎవరు పట్టించుకుంటలేరు. డ్రైనేజ్ నీళ్ళ మొత్తం ఇక్కడ లోపల ఇడిచేసినారు. మా చిన్న పిల్లలు లోపలనే ఉన్నారు. బయటికి రావాలంటే కాళ్ళు మొత్తం దురద పెడుతున్నాయి, నీళ్లు గలీజ్ ఉన్నాయి, వాసన వస్తుంది. అన్నం కూడా వండుకోలేదు, బయట కూర్చున్నాము. ఎవరు వచ్చి న్యాయం చేస్తారని ఎవరు పట్టించుకుంటలేరు. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. మాకు చాలా ప్రాబ్లం ఉంది. మేము వచ్చిన కాడి నుంచి ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇక్కడికి వాటర్ వస్తుంది. అంతకుముందు ఓన్లీ మంచి నీళ్ళే వచ్చేది. ఆ తర్వాత మాకు
ఈ నీళ్ళు వచ్చి ఇక్కడికి మాకు విపరీతం ఈ వాసన బోర్లు కూడా అయ్యి వచ్చాయి. మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. మాకు దయచేసి మాకు మంచి చేయాలని మాకు కోరుకుంటున్నాం. ఇక్కడ నుండి నాకు 25 సంవత్సరం అయింది. చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాను నేను. కానీ ఇప్పుడు మూడు నెలల నుంచి మురికి నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు కొంచెం వస్తుండే, ఇప్పుడు చాలా వచ్చి చాలా ప్రాబ్లం అయింది. మేము పండుగ కూడా బయట చేసినాం. ఇప్పుడు మురికి నీళ్ళు మొత్తం ఎర్ర నీళ్ళు ఉన్నాయి. మా చెల్లి లోపల ఉంది. నా బావ కూడా జ్వరం వచ్చింది. అంతా ఇన్ఫెక్షన్ డెంగ్యూ అయింది, ఏమైంది తెలియదు. కానీ నీళ్ళు అయితే ఇట్లయింది. మన కాలనీ మొత్తం నీళ్ళు వచ్చినాయి. నా ముంగడ వాళ్ళకి కూడా నీళ్ళు వచ్చినాయి. అధికారులకు చెప్పిన ఆఫీసర్లకి పోయి అది ఇట్లా ఏమైనా చేశారంటే చూస్తున్నా మా దృష్టిలో ఉంది అని చెప్తున్నారు. కానీ ఎవరు రావట్లేదు, పట్టిస్తలేదు. ఆల్రెడీ 5-6 రోజుల నుంచి 5 సంవత్సరాల నుంచి మాకు ఈ మురుగునీరు మా ఇంటి సైడ్కే పెట్టారు. మేము చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఎక్కడికి పోవాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. కమిషనర్ దగ్గరకు లెటర్ ఇచ్చాము. మాకు ఎటువంటి రెస్పాన్స్ ఏం లేదు. పిల్లలకి డెంగ్యూలు వస్తుంది, జ్వరాలు వస్తుంది. మా అమ్మగారికి 85 సంవత్సరాలు ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. 15 రోజుల నుంచి మేము నీళ్ళలో ఉంటున్నాము. ఈ మురుగు నీళ్ళలోనే ఇది బాగా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. బోర్డులో నీళ్లు కూడా విదేని వాటర్ వస్తుంది. మాకు మంచిగా చేయాలని కోరుకుంటున్నాం సార్. ఈ డ్రైనేజ్ అనేది ప్రణీత్ యాంటేలియా నుండి SRR ప్రణీత్ యాంటేలియా మరియు ఇక్కడ ఏదైతే 21 సెంచరీ అట్లా చాలా RTC కాలనీ మరియు క్రాంతినగర్ కాలనీ టోటల్ దాదాపు ఒక 35,000 ఫ్లాట్ల నీళ్లు ఇక్కడికి చేరడం జరుగుతుంది. ఇది మల్లంపేట సంబంధించిన డ్రైనేజ్ వాటర్ కాదు. ఇది మొత్తం టోటల్ నిజాంపేట్ కార్పొరేషన్ సంబంధించిన డ్రైనేజ్ వాటర్. వాళ్ళకు నేను నిజాంపేట్ కమిషనర్కు అక్కడ పోయి 10 సార్లు లెటర్ పెట్టిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు లెటర్ పెట్టిన, అయ్యా ఇది జరుగుతుందని. మా మున్సిపల్ కమిషనర్కు లెటర్ పెట్టినాం. అతన్ని దొరికొచ్చి మనం చూపించడం జరిగింది ఒక నెల కింద. దీనికి శాశ్వత పరిష్కారం చేయాలంటే డ్రైనేజ్ వేయాలి. లేదంటే ఇప్పుడు చూడండి, అక్కడ వాళ్ళు నమాజ్కు చేసుకునే టైంలో రంజాన్ పండుగ రోజు మురికి నీళ్ళల్లో ఉన్నారు. ఒక 80 నుంచి 90 సంవత్సరాల ఆవిడ, పెద్ద ఆవిడ నీళ్ళల్లోనే ఉంది. మరి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే ఒక 80-90 ఏళ్ళ ఆవిడ అక్కడ చనిపోయే ప్రమాదంలో ఉంది. ఇక్కడ 3-4 అయితే ఆల్రెడీ పేషెంట్లుగా పడిపోయి ఉన్నారు. మరి ఇళ్ళకి ఇంత నీళ్ళు వస్తుంది. దీని సమస్య పరిష్కారం చేయాలని అధికారులు చేయాలా లేకుంటే మేము చేయాలా? అయ్యా మీరు అధికారులు లేరు, మేము పట్టించుకోమని చెప్తే. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏప్రిల్ 6న ప్రశ్నించే పాలకుల అణిచివేత అంశంపై సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు గద్దర్ ఫౌండేషన్ అధ్యక్షులు సూర్యకిరణ్. ఇక హైదరాబాద్ బషీరాబాగ్ ప్రెస్ క్లబ్లో గద్దర్ ఫౌండర్ సభ్యులు సమావేశమయ్యారు. 1997లో గద్దర్పై ఎవరు కాల్పులు జరిపారో అప్పటి ప్రభుత్వాలు తేల్చలేదని చెప్పారు. ఇక గద్దర్పై ఎవరు కాల్పులు జరిపారో ఇప్పటి ప్రజాప్రభుత్వం నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఫౌండేషన్ సభ్యులు. ఈ రోజు ఉన్నటువంటి కాంటెంపరీ సిచ్యువేషన్ లో ప్రశ్నించే గొంతుల మీద పాలకుల అణచివేత ఏ పద్ధతిలో కొనసాగుతుందో ప్రజలకు మరొకసారి గుర్తు చేయడం కోసం గద్దరన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దరన్న పుట్టినరోజు సందర్భంగా రేపు 6వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నటువంటి సభను విజయవంతం చేయాల్సిందిగా నేను మిత్రులందరినీ, గద్దరన్నతో పనిచేసినటువంటి వాళ్ళు, కలిసి పనిచేసినటువంటి వాళ్ళు, ప్రశ్నించే గొంతులందరూ కూడా హాజరు కావాలని చెప్పి కవులు, కళాకారులను, విద్యార్థులను కోరుతా ఉన్నాను. ప్రశ్న చాలా మార్పుకు పునాది అవుతుంది. మానవ జాతి అభివృద్ధికి ప్రశ్నే మూలం. మెదడులో ప్రశ్న ఉత్పన్నం కాకపోతే మానవ జాతి అభివృద్ధి ముందుకు పోదు. ఆ ప్రశ్నను అణచేయడం అంటేనే ఖచ్చితంగా అభివృద్ధిని అణచేయడమే. ఆ ప్రశ్నను లేకుండా చేయడం అంటేనే ఉన్న స్థితిని యాజ్ ఇట్ ఈస్గా కొనసాగించడం. కాబట్టి ప్రశ్నించేటటువంటి ప్రశ్న ఎంత బలంగా ముందుకు పోతుందో, ఎన్ని ప్రశ్నలు ఎక్కువ పెరుగుతాయో అప్పుడే మానవ జాతి అభివృద్ధి ముఖంగా ముందుకు పోతుంది. గద్దర్ జీవితాంతం ప్రశ్నిస్తూనే ఉన్నాడు. అందువల్లనే ఆయనను చంపడానికి కుట్ర జరిగింది. ఒక్కసారి కాదు, చాలాసార్లు. అజ్ఞాతవాసానికి వెళ్ళి వచ్చినాడు. జీవితం అంతా ప్రజల్లో జీవించి ఉన్నాడు. వెన్ను మీద ఒక తుండ పెట్టుకొని ఆయన పాట పాడుతూ ప్రజలను చైతన్యవంతం చేసిన అంతర్జాతీయ స్థాయి కళాకారుడు, గాయకుడు, ఇంకా తత్వవేత్త గద్దర్. ప్రియమైన ప్రజలారా, భారతదేశంలో అనాదిగా అరాచక, అసాంఘిక ప్రభుత్వాలు
ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వాలు అరాచకవాదాలతో ప్రజల్ని, ప్రజా సమూహాలని, పోరాటాలని, ప్రశ్నించే గొంతుల్ని హతమార్చే పని పెట్టుకుంది. 1985 నుంచి 89 వరకు అజ్ఞాతంలో ఉన్న నాన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనజీవన శ్రవంతులకు రావాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు ప్రజల్లోకి వచ్చిన నాన్న యావత్ తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ భారతదేశంలో జరుగుతున్న వనరుల దోపిడీ, సహజ వనరుల దోపిడీ, ప్రజలపై జరుగుతున్న అనేక దాడుల్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లి చైతన్యం చేస్తూ, వాళ్ళని పోరాటంలో భాగం చేస్తూ, ప్రజల్ని సమీకరిస్తూ, జ్ఞాన పోరాటం, చైతన్య పోరాటం, పోరాటాల రూపం తీసుకున్న నాన్నతో కలిసి అనేక మందిని ఆనాటి ప్రభుత్వాలు విత్తనాలే వ్యవసాయ రంగానికి ఊపిరిపోస్తాయన్నారు సహజ సమృద్ధ ఫౌండర్ కృష్ణప్రసాద్. ఒక కుటుంబాన్ని, దేశాన్ని పోషించగలిగే శక్తి విత్తనాలకే ఉందన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా కడతాల్లో ఏప్రిల్ 4 నుంచి 6 వరకు విత్తన పండుగను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులు, పాలసీ మేకింగ్ పై చర్చించుతున్నట్టు చెప్పారు. ఇక కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశం నిర్వహించారు. విత్తనాల పండుగను భారత్ బీజ స్వరాజ్ మంచ్, ప్రెస్ క్లబ్ హైదరాబాద్, పీపుల్స్ పల్స్ సంస్థల సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఫార్మర్ కంపెనీస్ ఏం తెలుసా, ఇట్స్ ఓన్డ్ బై ఫార్మర్స్, రన్ బై ద ప్రొఫెషనల్స్. ఇట్లా చాలా కంపెనీలు. రెండేది సహజ సీడ్స్ అని పెట్టింటాము. ఆ సహజ సీడ్స్లో మేము ఇండియాస్ ఫస్ట్ ఫార్మర్ ఓన్ సీడ్ కంపెనీ. మేమంతా దేశీ వెరైటీసే అక్కడ అమ్మేది. దేవ ధాన్య, ఇట్స్ ఎ మిల్లెట్ ప్రొడ్యూసర్ కంపెనీ, వర్క్ ఫ్రమ్ నార్త్ కర్ణాటక. కృషి కళ అని ఆర్టిజన్స్ గ్రూప్, అది ఈ స్వారకాయలంతా బొమ్మలు చేస్తారు. అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ 2 more న్యూ ప్రొడ్యూసర్ కంపెనీ, హులికాడు. అదేమంటే నాగరవళే ఫారెస్ట్ రీజన్లో జెనుకురుబా ట్రైబ్, దే ప్రొడ్యూస్ ఆల్ ద వెజిటబుల్స్ అండ్ దే సెండ్ టు బెంగళూరు, మైసూర్ అట్లా. అది హులికాడు ప్రొడ్యూసర్ కంపెనీ. ఇట్లంతా మేము ప్రొడ్యూసర్ కంపెనీలు చేసి లింక్ సీడ్ ప్రొడ్యూసర్స్ టు ద మార్కెట్స్. సీడ్ కంపెనీకి పోతుంది, రీసెర్చ్ స్టేషన్ పోతుంది. మా విత్తనం మా హక్కు, అది లేదు. దిస్ ఇస్ వాట్ మోస్ట్ ఆఫ్ ఆల్ ద ఆర్గనైజేషన్స్ అండ్ భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ మీరంతా పనిచేస్తూ ఉండే ఇట్లా కమ్యూనిటీ బేస్డ్ సీడ్ సిస్టమ్స్ అని దానిపైన పనిచేసేది. నెక్స్ట్ విత్తనం కానివ్వండి, విత్తనాన్ని పరిరక్షించుకోవడం కానివ్వండి, అనువంశికత కానివ్వండి, దాన్ని భద్రపరచుకోవడం కానివ్వండి, దాన్ని తరతరాలుగా అట్టే పెట్టుకుంటున్న రైతుల యొక్క స్వేచ్ఛ కానివ్వండి, పూర్వ రంగాన్ని ప్రజాక్షేత్రంలోకి మీడియా ద్వారా తీసుకువెళ్ళాలి అని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రజాక్షేత్రంలో ఉన్న రకరకాల కార్యకలాపాలు ఏ స్థాయిలో ప్రజలు స్వీకరిస్తున్నారు, ఏ స్థాయిలో పాలసీ మేకర్స్ వాటి గురించిన అవగాహన కలిగి ఉన్నారు అని. అయితే ఈ విత్తనాల పండుగ అనేది కార్యక్రమం సంకల్పం ఒక 3 సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నాము. మరి ఈసారి విశ్వావసు సంవత్సరంలో మనకి విత్తనాల పండుగ జరుపుకునే అవకాశాన్ని ప్రకృతి మనకిచ్చింది. మరి విశ్వావసు సంవత్సరంలో ఈ విశ్వంకు ఆరంభంలో అంటే విత్తనం లేనిదే విశ్వం లేదు. విశ్వం అంతా కూడా విత్తనంలోనే నిమిడి ఉంది. కాబట్టి మరి ఈసారి మనకు అంటే ఒక నేచర్ ఈ టైం సెలెక్ట్ చేసి ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫ్యాషన్ ప్రపంచం రోజురోజుకు కొత్త అవకాశాలు, వినూత్న ప్రయోగాలకు వేదికగా మారుతోంది. అలాంటి విభిన్నమైన ప్లాట్ఫామ్లో ఇప్పుడు మరో ప్రత్యేకమైన వేడుక జతకానుంది. హైదరాబాద్లో విబ్జిఆర్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇండియా టీన్స్ ఫ్యాషన్ లీగ్ అండ్ మిసెస్ ఇండియా బ్యూటీ పీజన్ పేరుతో ఫ్యాషన్ లీగ్ నిర్వహించనుంది. భారత్లోనే తొలిసారిగా తల్లులు వారి పిల్లలు కలిసి ర్యాంప్ వాక్ చేసే అవకాశం కల్పిస్తుంది. ఇండియా టీన్స్ ఫ్యాషన్ లీగ్ అండ్ మిసెస్ ఇండియా బ్యూటీ పీజన్ పేరుతో సమాన కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ సహకారంతో హైదరాబాద్ లో స్పెషల్ ఫ్యాషన్ లీగ్ ని కండక్ట్ చేస్తోంది విబ్జిఆర్ ఎంటర్టైన్మెంట్ సంస్థ. అందుకు సంబంధించిన లోగోని గచ్చిబౌలిలో ఆవిష్కరించారు సంస్థ నిర్వాహకులు. ఆడిషన్స్ ని కూడా తీసుకుంటున్నారు. హైదరాబాద్ తో పాటు విజయవాడ, కడప, ఇండోర్, నాగ్పూర్, బెంగళూరు, ముంబై, భోపాల్, లక్నో, ఢిల్లీ వంటి నగరాల్లోనూ ఆడిషన్స్ నిర్వహిస్తోంది.
సాధారణంగా మోడలింగ్ షోలు యువత, ప్రొఫెషనల్ మోడల్స్ కి పరిమితమై ఉంటాయి. కానీ ఈ ఈవెంట్ లో తల్లులు తమ పిల్లలతో కలిసి స్టేజ్ మీద ర్యాంప్ వాక్ చేయనున్నారంటున్నారు. 5 ఏళ్లు పైబడిన చిన్నారులు, 19 ఏళ్ల టీనేజ్ మోడల్స్, అలాగే వివాహిత మహిళలు ఈ ఈవెంట్ లో పాల్గొనవచ్చని తెలిపారు నిర్వాహకులు. ఫ్యాషన్ లీగ్ అనేది అందం ఒకటే కాదన్నారు. ఇది కేవలం ఒక ఫ్యాషన్ షో మాత్రమే కాదని, కుటుంబ బంధాలను, ఆత్మవిశ్వాసాన్ని, వ్యక్తిగత వికాసాన్ని ప్రదర్శించే వేదికగా మారనుందంటున్నారు. Me and my team from Vibgor Entertainments and Events, we are coming with 2 new concepts happening from Hyderabad, starting from Hyderabad and taking it forward to the other multiple cities. This one concept is India Teens Fashion League. This is for above 5 years to 18 years. In this we'll be shortlisting the potential next generation models and we'll be announcing and training them and give them a proper guidance how to take the career further. We have 2 segments. One is the audition, then we have selection tarvata training process, 4 days training process untadi. దాని తర్వాత విల్ బి హ్యావింగ్ ఏ ఫినాలే. ఇవాళ మనము 2 ఈవెంట్స్ని, యూనిక్ ఈవెంట్స్ని మనం లాంచ్ చేస్తున్నామండి ఇక్కడ. సో ఇండియా టీన్స్ ఫ్యాషన్ లీగ్ వచ్చేసి కిడ్స్ both for juniors and teenagers ki a professional intense training to be launched as model ga vallaki by professionals we are providing, and Mrs. India beauty pageant is also for mothers who have taken a break and want to bounce back malli wala career ni with the potential edaithe vallalo undo vallani manam groom chesi as a beauty pageant kane kaadu vallani in the future after pageant అయిపోయిన తర్వాత యాజ్ ఎ మోడల్గా, యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్గా దే కెన్ హ్యావ్ అ వెరీ గుడ్ కెరియర్. ఈ ఫ్యాషన్ లీగ్ ద్వారా కేవలం గ్లామర్ ప్రపంచానికి మాత్రమే కాదు, తల్లులకు, వారి పిల్లలకు ఒక కొత్త అనుభవాన్ని అందించనున్నారు. తల్లులు తమ పిల్లలతో కలిసి వాక్ చేయటం వల్ల వారికి సమానమైన వేదిక దొరుకుతుంది. ముఖ్యంగా తల్లులు తమ పిల్లలకు రోల్ మోడల్ గా మారేందుకు ఇదొక గొప్ప అవకాశం అంటున్నారు ఈవెంట్ నిర్వాహకులు. పెళ్లయ్యాక ఉద్యోగాలకు, ఇంటి పనులకే పరిమితమైన తమకు తమలోని ఇన్నర్ టాలెంట్, చిన్ననాటి కోరికలు తీర్చుకునేందుకు ఇదొక సదవకాశం అంటున్నారు పార్టిసిపెంట్స్. తమ చిన్నారులతో కలిసి ర్యాంప్ వాక్ చేయబోతుండటం కొత్తగా ఉందంటున్నారు. This is a big opportunity for mothers to come out and find their dreams, and as this is for mothers and kids, both can participate and have fun as well. ఫ్యాషన్ అంటే కేవలం ట్రెండీ దుస్తులు ధరించడం మాత్రమే కాదు, అది వ్యక్తిత్వాన్ని, స్టైల్ని, ఆత్మవిశ్వాసాన్ని, వ్యక్తిగత అభివృద్ధిని ప్రతిబింబించాలంటున్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుగా రిజిస్టర్ చేసుకుని తమ ప్రతిభను చాటుకునే మంచి అవకాశం అంటున్నారు. మేడ్చల్ జిల్లా తుర్కపల్లి జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. 2-వీలర్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల గ్రామానికి చెందిన పొట్ట ప్రవీణ్గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీకి తరలించారు. చాకలి ఐలమ్మ పోరాటం యావత్ ప్రపంచానికి స్ఫూర్తినిస్తుందన్నారు రెవెన్యూ స్టడీ ఉమెన్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి హరికాంత్. కోటి మహిళా విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం నామకరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఐలమ్మ పోరాట జీవితాన్ని ప్రతిబింబించేలా ఆమె నిలువెత్తు చిత్రపటాన్ని రేపు దర్బార్ హాల్లో ఆవిష్కరించున్నట్టు తెలిపారు. హైదరాబాద్ బషీరాబాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అందుకు సంబంధించిన వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కాలేజ్ కోటి ఉమెన్స్ కాలేజ్ కి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి నిర్ణయించిన రోజే మేము చాలా సంతోషపడ్డాము. సో అదే రోజు వెళ్ళి మాకేదన్నా ప్రోగ్రాం చేయడానికి అవకాశం ఇవ్వమని మేడం వీసీ గారిని, సూర్య ధనుంజయ గారిని ప్రాధేయపడ్డాము. సో తను సానుకూలంగా స్పందించి మాకు ఈ చిత్రపట ఆవిష్కరణ అవకాశం ఇచ్చారు. మెయిన్ దర్బార్ హాల్ అని ఉంటుంది, అది చారిత్రాత్మకమైంది. సో ఆ హాల్లో మాకు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సార్కి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క మాటతో మాకు ఎంత స్ఫూర్తి వచ్చింది అంటే, ఎంత ఆనందం వచ్చింది అంటే,
ఒక మంచి ఆలోచన. మనుషులు లేకపోయినా సరే ఒక మాటతోనే మనసులని కదిలించగలిగే శక్తి కొంతమందికి ఉంటుంది. అందులో చాకలి ఐలమ్మ ఒకరు. తన పోరాట పటిమ కానివ్వండి, తన కమిట్మెంట్ కానివ్వండి, అప్పుడున్న సామాజిక దురాగతాలని ఎదిరించి కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మార్పు కోసం తన గలాన్ని విప్పడమే కాకుండా తుపాకుల మోత వినిపించి దుర్మార్గుల గుండెల్లో రైళ్లు. తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇక రిటర్నింగ్ అధికారి జస్టిస్ నవీన్ రావు ఆధ్వర్యంలో బాస్కెట్బాల్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. శాట్ నుంచి డిడి రవీందర్, టీఈఓ నుంచి కాజా పరిశీలకులుగా హాజరయ్యారు. అనంతరం నూతన అధ్యక్షుడు రావుల శ్రీధర్ రెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు కమిటీ సభ్యులు.